ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఆమేన్. ఈ మాట యేసయ్య కోసం చెప్పారండి. యేసయ్య శోధింపబడ్డారా? అవునండి. యేసయ్య మనలాగే చాలా విషయాల్లో శోధింపబడ్డారు. ఇంకా డైరెక్ట్గా సాతానుతోనే శోధింపబడ్డారు. ఆయన దేవుడు కదా, మరి ఎందుకండి ఇన్ని శోధనలు, ఇన్ని శ్రమలు అని అనుకుంటున్నారా? అవన్నీ కూడా మనకి రోల్ మోడల్గా ఉండడానికి, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి, వాటిని ఎలా ఫేస్ చేయాలనే దానికి ఎగ్జాంపుల్గా మన ముందు ఉంచారనమాట. కాబట్టి యేసయ్య మనతో ఇలా చెప్పగలరు. నిన్ను మోసం చేశారా? నన్ను కూడా మోసం చేశారు. నిన్ను తిట్టారా? నన్ను కూడా తిట్టారు. నిన్ను దూషించారా? నన్ను కూడా దూషించారు. నిన్ను అవమానించారా? నన్ను కూడా అవమానించారు. అయితే మనం యేసయ్యని అంగీకరించామో ఈ వరల్డ్ మనల్ని డిఫరెంట్గా చూస్తుందండి. కాబట్టి మన మీద రకరకాల నిందలు వేయాలనుకుంటారు. దీనివల్ల మనకి రకరకాల శోధనలు వస్తాయి. కానీ వాటన్నిటి నుండి ఎలా బయటపడాలో దేవుడే మనకి హెల్ప్ చేస్తానంటున్నారు. కాబట్టి శ్రమలు పొందడానికి రెడీగా ఉన్నారా?